దేవుని యొక్క శక్తివంతమైన వాగ్దానములను మనము విందాము. యెహోవా భయము మీకు ఇంపైన సువాసనగా ఉండును. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనము. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుదును. ఆదికాండం 32వ అధ్యాయం 12వ వచనము. మీరు నా వైపు తిరుగగా మీ ప్రార్థన అంగీకరించి మిమ్ము స్వస్థపరిచెదను. యెషయా గ్రంథం 19వ అధ్యాయం 22వ వచనము. సడలిన చేతులను బలపరుచుడి, తొట్రిల్లు మోకాలను దృఢపరుచుడి. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 3వ వచనము. మీరు మీ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్యానందము మీకు కలుగును. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనము. మీ మీద నా కోపము పడనీయను. యిర్మీయా గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనము. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నీకున్న కాడి నీ మెడ నుండకుండా ఆ దినమున నేను దాన్ని విరిచి నీ కట్లను తెంపెదను. యిర్మీయా గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనము. ఇక ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును. నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును. ఇదే యెహోవా వాక్కు. యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయం 28వ వచనము. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 6వ వచనము. యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడననియు పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడననియు నీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకుందురు. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 36వ వచనము. సమస్తమైన కీడులలో నుండి నిన్ను తప్పించిన దేవుడు నీ పిల్లలను ఆశీర్వదించును. ఆదికాండం 48వ అధ్యాయం 16వ వచనము. యెహోవానగు నేనే మీకు దేవుడను. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనము. యెహోవా నీ శత్రువుల చేతిలో నుండి నిన్ను విమోచించును. మీకా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనము. యెరూషలేమా భయపడకుము, సీయోను ధైర్యము తెచ్చుకొనుము. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం
16వ వచనము. నేను ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనము. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనము. నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనము. మీరు నాకు ప్రజలయ్యుందురు, నేను మీకు దేవుడనయ్యుందును. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 22వ వచనము. మీకు క్షేమాభివృద్ధి కలుగును. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనము. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొందుదువు. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనము. జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై నన్ను సేవించున్నట్లు నేను వారికి పవిత్రమైన పెదవులనిచ్చెదను. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనము. యెరూషలేము నివాసులారా, పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనము. అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి దానిని కోరువారు మరణమును కోరుకొందురు. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనము. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునివాడు శ్రేష్ఠుడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనము. నేను మీకు దేవుడనయ్యుందును, మీరు నాకు జనులయ్యుందురు. మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి యందు మీరు నడుచుకొనుడి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనము. దేవుడు ఈ వాగ్దాన వచనములన్నిటినీ మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.